హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెనింగ్ బ్లాగ్స్. ఈరోజు టెర్రస్ మీదకైతే నేను హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. మీకు ఏమేమి వెజిటబుల్స్ హార్వెస్ట్ చేశాను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీరు కనుక నా వీడియోస్ని ముందు నుంచి ఫాలో అవుతుంటే థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అలాగే కొత్త వాళ్ళైతే కనుక నా వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా గార్డెన్ మీకు నచ్చితే గనక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆర్గానిక్ గార్డెనింగ్ నా టెర్రస్ మీద చేస్తూ ఉంటాను. నా ప్రీవియస్ వీడియోస్‌లో నేను ఏమేం వెజిటబుల్స్ నేను పండించానన్నవన్నీ కూడా నేను షేర్ చేశాను. ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు, మీరు ఇంగ్లీషు, తెలుగు 2 కలిపి మాట్లాడుతున్నారు అని. దీనికొక రీజన్ ఉంది. మేము స్కూలింగ్ అంతా ఇంగ్లీష్ మీడియము, తర్వాత వర్క్ కూడా ఇంగ్లీషు కంపల్సరీ ఉండేదనమాట. సో, ఆఫీసెస్‌లో వర్క్ చేయడం మూలాన తెలుగు ప్లాంట్స్‌లో గూడా చాలా తక్కువగా ఏది ఏమంటారన్నది తెలుసుకొని, వీడియోస్ చూసి వాళ్ళెలా చెప్తున్నారో అలా ఫాలో అవ్వడానికి నేను ట్రై చేశాను. అయితే న్యాచురల్‌గా ఉండాలని జెప్పేసి 2 ఇంగ్లీషు, తెలుగు 2 వాడతా ఉంటాను. సో, ఎవరికైనా నా లాంగ్వేజ్ వల్ల ప్రాబ్లమ్ అనిపిస్తే అది తప్పదు ఇంక నాకెందుకంటే నేను మొత్తం తెలుగులోనైతే చెప్పలేను. న్యాచురల్‌గా ఉండదు. మొత్తం తెలుగు ట్రై చేశానంటే వీడియోస్‌లో చూసి అది నేర్చుకుని చెప్పినట్టు ఉంటుందనమాట. సో, ఈరోజైతే నేను గార్డెన్‌లో చేసిన పనుల్లో ఇక్కడ చూస్తున్నారు కదా! మెష్‌లా కనిపిస్తుంది. అది నేను టెంపరరీగా ప్రస్తుతానికైతే ఈ తీగజాతి మొక్కలకి అని పెట్టాననమాట. లేకపోతే ఏమవుతుందంటే మొక్కంతా కూడా మట్టిలో పడుతుంది. అలాగే వెజిటబుల్స్ అన్నీ గూడా మట్టి అంటుకుని అవి పాడైపోతున్నాయి. ప్రస్తుతానికైతే ఇది నాది లాస్ట్ ఇయర్ నుంచి నా దగ్గరుందిది. నేను లాస్ట్ ఇయర్ వాడిన మెష్ అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి అది కట్ అయిపోయింది. 2 పీసెస్‌లా అయింది. ఇక్కడైతే దొండపాదుకి బాగా సెట్ అయిందనమాట. అందుకని ఇది ఇక్కడ పెట్టేసాను. ఇది ప్రస్తుతానికి నా టెంపరరీ అరేంజ్‌మెంట్ అనుకోండి. దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చేంత వరకు కూడా ఒక సపోర్ట్ కోసమని పెట్టాను. ఇలా సపోర్ట్ కంపల్సరీ ఇచ్చుకుంటేనే మనకి ఎక్కువ ఈల్డ్ వస్తుందనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ కిందంతా కూడా మనకి వేర్లు కనిపిస్తున్నాయి. అంటే వేర్లకి కూడా మనకి సన్‌రైజ్ సన్ అంతా గూడా పడుతుందనమాట. రూట్స్‌కి కూడా ఇది ఉండాలి. వాటర్ ఏమవుతుందంటే వాటర్ అక్కడ ఉండిపోయిందంటే రూట్ రాట్ అయ్యి మొక్క మొత్తం చనిపోతది. అందుకని దానికి అలా జరగకుండా మనం ఇలా పెట్టుకున్నామనంటే మంచి కాయలు కాస్తాయి. క్వాలిటీ, క్వాంటిటీ 2 గూడా పెరుగుతాయన్నమాట. సో, ప్రస్తుతానికైతే నేను దీనికి ఇలా సపోర్ట్ ఇచ్చాను. ఇది చాలా పనిచేస్తది. నేను ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే చేశాను. చాలా మంచి కాయలైతే కాసాయి నాకు. ఇప్పుడు ఈ మొక్కకి ఇలా చేయడం మూలాన కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేనైతే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తాను. అవి కూడా బాగా మొక్కకైతే పడతాయన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే మనం వర్మి కంపోస్ట్ ఏమిచ్చినా సరే లీవ్స్ మీద ఉండిపోతాయి. అది లీఫ్ కూడా రాట్ అయిపోతుంది. సో, ఇక్కడైతే దొండకాయల హార్వెస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ వెజిటబుల్ ఏంటది మనకి హ్మ్, బ్రింజాల్స్ ఉన్నాయి. బ్రింజాల్స్ అయితే ఫ్లవరింగ్ చూస్తున్నారు కదా! చాలా వచ్చింది. వీటికైతే నేను ప్రస్తుతానికి కిచెన్ వేస్ట్ ఇస్తున్నాను. రెగ్యులర్‌గా ఇస్తున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా! అందులోని మాకు కొంచెం 2 ఎలకలైతే తిరుగుతా ఉంటాయన్నమాట ఎప్పుడూని. సో, అవి చాలా మొక్కలనైతే డ్యామేజ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే వెజిటబుల్స్ తినేస్తున్నాయి. ఆటిలకి ఏదైనా ఒక ఆల్టర్‌నేట్ చూడాలి. ఇక్కడైతే నేను వంకాయలు అవి కలర్ చేంజ్ అవ్వకముందే తీసేస్తున్నాను. ఎందుకంటే అవి కలర్ చేంజ్ అయినియి అనంటే సీడ్స్ ఫార్మ్ అయిపోయినట్టు లెక్కనమాట. ఇంకా అదంతా ముదిరిపోతదింకా. ఇంకోటేంటంటే దీనికి మనం ట్రిమ్మింగ్ చేసుకుంటే వెజిటబుల్స్ అంటే మనకి వంకాయలు కూడా చాలా బాగా వస్తాయి. ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి. ఎందుకంటే లీవ్స్‌కే చాలా చూస్తున్నారు కదా! చాలా బుషీగా ప్లాంట్ అయితే తయారైపోతదనమాట వంకాయ మొక్కలు. సో, ఆ పెద్ద పెద్ద లీవ్స్ అన్నీ మనం ట్రిమ్మింగ్ చేసామంటే చాలా బాగా మనం ఈల్డ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
ఇవైతే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలనమాట. ఇవి 2 బతికాయి. మొత్తం ఒక 5 తెచ్చాను. అందులో ఈ 2 అయితే బానే సర్వైవ్ అయ్యాయి. అలాగే మిర్చి మొక్క కూడా ఉంది. అది కూడా సర్వైవ్ అయింది. తెల్ల వంకాయ ఒకటి తెచ్చాను. 2 తెచ్చాను. అందులో ఒకటి పోయింది. ఒకటి సర్వైవ్ అయింది. అయితే ఈ తెల్ల వంకాయలను మాత్రం ఎలకలైతే తినేసాయి. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు. ఒక 3, 4 గుత్తుగా వచ్చినియి ఒకే చోట. ఇప్పుడు మొత్తం దాని ఇది కూడా లేదనమాట. ట్రేసెస్ కూడా మనం చూడలేము. అసలా ఎక్కడ కాయలొచ్చినియా అన్నట్టు అయిపోయింది అసలు చూసాను. హార్వెస్ట్ చేద్దామనంటే ఒకటి కూడా కనిపించలేదు. సో, మరి ఎలకలే తింటున్నాయా? తింటే కనీసం ముచ్చుకులైనా ఉండాలి కదా! అది కూడా లేదన్నమాట. మరి చూడాలి. అది మొత్తం 4 వంకాయలో ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా ఇప్పుడైతే లేవు. హార్వెస్ట్ చేద్దాం అనుకునే టైంకి. మరి దాన్ని గురించి ఆలోచించాలి ఏం చేయాలన్నది. వంకాయలని కూడా మేము మొదట్లో తినేవాళ్ళం గాదు. బయట నుంచి తెచ్చిన వాటికి కొంచెం అలర్జీ వచ్చేది. కానీ ఈ వంకాయలు మేము టెర్రస్ గార్డెన్‌లో పెంచుకున్న దగ్గర నుంచి వంకాయలైతే మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము. తెల్ల వంకాయలైతే ఇలా మాయమైపోయినియి. వాటి గురించి చూసుకోవాలి. చాలా ఇష్టంగా పెట్టుకుంటున్నామనమాట వంకాయలని. ఎందుకంటే అవి చాలా మంచిది గూడా హెల్త్‌కి. అండ్ మనకి కలర్‌ఫుల్‌గా ఉండాలి కలర్‌ఫుల్ వెజిటబుల్స్ తీసుకుంటా ఉండాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోషక విలువలు ఉంటాయన్నమాట. సో, ఆల్టర్‌నేట్‌గా మనం ఆహ్, మార్చుకుంటా వెజిటబుల్స్‌ని అన్ని రకాల వెజిటబుల్స్ తినడానికి ట్రై చేయాలి. కలర్ ఉన్న వెజిటబుల్స్ అయితే ఇంకా హెల్తీ అంటారు. కాబట్టి ఇలాగ వెరైటీ కోసమైనా సరే మనము మొక్కల్ని పెంచుకోవాలి. అంటే ఒకే వంకాయల్లోనే 4, 5 రకాలుంటాయి. తర్వాత మిర్చీల్లో చాలా రకాలుంటాయి. సో, మనకి టెర్రస్ గార్డెన్‌లో మనకి మట్టి ఉంది కాబట్టి అవైలబిలిటీ మనం ఎన్ని రకాలుగా మొక్కలు పెంచుకోవచ్చో అన్ని రకాల మొక్కలు మేము పెంచుకోవడానికి ట్రై చేస్తే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతా ఉంటది. రోజు ఒకే వంకాయ, ఒకే దొండకాయ ఇవి హార్వెస్ట్ చేయడానికి కూడా బోర్ కొడతది. కాబట్టి నేనైతే డిఫరెంట్‌గా కలర్స్ అంటే బ్రింజాల్ కలర్స్‌లో డిఫరెంట్ తర్వాత బెండకాయలు గూడా ఏశాను ఈసారి. తర్వాత బీరకాయల్లో ఆహ్, నేతి బీరకాయలు చిన్నవి గుత్తులుగా వచ్చేవి గూడా వేశాను. అవి కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు గదా! నేనైతే ఇలాగ ఫుల్ నెట్ అనమాట. ఇది కూడా లాస్ట్ ఇయర్‌ది. ఇప్పుడు అది పీస్‌లాగా కట్ అయిపోయింది. సో, అది కట్ జేసి పెడుతున్నాను. వీలైనంత వరకు గార్డెన్‌లో రీయూజ్ చేసుకుంటానే ఉండాలి. ఎందుకంటే మనం ఒక్కొక్కదానికి 100, 200 అని అలాగా కొనుక్కుంటా వెళ్తే ఆర్గానిక్ వెజిటబుల్స్ అయితే వస్తాయి గానీ, మనం ఎకనామికల్‌గా గార్డెనింగ్ చేసినట్టు అవ్వదప్పుడు. అదే మనకి చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోతుంది. నేనైతే ఈ విధంగా లాస్ట్ ఇయర్ ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చో అది చూసి ఇక్కడ యూజ్ చేస్తున్నాను. పర్మనెంట్ మడులొచ్చేసిందంటే మనకి ప్రాబ్లమ్ ఉండదు. నెట్ అంతా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ నేను వేస్తున్నది మాత్రం అక్కడ కాకరకాయ, చిక్కుడుకాయ ఉన్నాయి. తర్వాత దోసకాయ కూడా ఒకటున్నట్టుంది. కొన్ని మొక్కలైతే తీసేయాలి. అన్నీ చాలా స్ప్రెడ్ అయిపోయినియనమాట. మొత్తం మడులంతా నిండిపోయినియి దోసకాయ పాదులైతే. వాటిని కూడా నేను కొన్ని మొక్కలు తగ్గిస్తేనే వాటికి బలముండి మనకెక్కువ క్వాంటిటీలో వెజిటబుల్స్ ఇస్తాయి. గార్డెనింగ్ చేస్తున్నప్పుడంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడైతే సీజన్ కూడా బావుంది. క్లైమేట్ చాలా బావుంటుంది. రెయినీ సీజన్ గాబట్టి, మనం గార్డెన్‌లోకి వెళ్లి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మై టైమ్ అంటారు గదా! అంటే మనకు కొంత టైము మనకు మనం తీసుకుంటాము రొటీన్‌లోంచి. సో, ఆ టైమయితే నేను గార్డెన్‌లో చాలా బాగా స్పెండ్ చేస్తాను. సో, గార్డెనింగ్ అన్నది రొటీన్‌లో ఒక ఇంపార్టెంట్ టైమ్ అనమాట. ఇంకా యూట్యూబ్‌లో మీతో ఇలా మాట్లాడడము, నా ఎక్స్‌పీరియన్సెస్ గార్డెనింగ్‌లో నేను నేను యూజ్ చేసే నేను టెక్నిక్స్ గానీ, పద్ధతులు, టిప్స్ అవన్నీ మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యూట్యూబ్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ట్రైపాడ్ చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే ఆహ్, చాలా యూజ్ చేసుకున్నాను నేను ట్రైపాడ్‌ని.
రింగ్ లైట్ కూడా యూజ్ అవుతది. కాకపోతే ఏంటంటే మనం ఆహ్, టెర్రస్ మీద కదా వీడియోస్ తీసేది. రింగ్ లైటింగ్ అంత అవసరం ఉండదు. ప్లస్ దానికి ఎలక్ట్రిక్ కనెక్షన్ కూడా ఇవ్వాలి కాబట్టి ఆహ్, రింగ్ లైట్ ఇండోర్‌కి, ఈ ట్రైపాడ్ స్టాండ్ అయితే మాత్రం అవుట్‌డోర్‌కి బాగా యూజ్ అవుతాయి. సెల్ఫీ వీడియోస్ తీయడానికి, వ్లాగ్స్ తీయడానికి యూజ్ అవుతాయి కాబట్టి అది కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి చూడండి. ఇది గుత్తి బీరకాయలన్నాను గదా! నేతి బీరకాయలు అందులోని గుత్తు టైప్ అనమాట. ఇది ఫస్ట్ కాయొచ్చింది. దీన్ని నేను విత్తనాలకైతే ఉంచేస్తున్నాను. తర్వాత ఇవన్నీ గూడా ఇప్పుడొస్తున్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా నాకొక 4, 5 డేస్‌లో ఐ థింక్ ఇవి మనకి రెడీ అయిపోతాయి. సో, అది కూడా మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఇది ఈరోజు వీడియో అండ్ ఈరోజు హార్వెస్ట్ ఇది.